సర్వశక్తిమంతుడు, సృష్టికర్త, సర్వ అధికారం కలిగినటువంటి యేసు క్రీస్తు నామములో మనకందరికీ శుభములు. ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమించి తన స్వరాన్ని వినే గొప్ప అవకాశమును దేవుడు మనకు ఇస్తున్నాడు. దేవునికి వందనాలు. దేవుని యొక్క స్వరము మనము ఆయన మార్గములో నడుస్తున్నప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు, యుద్ధాలలో దేవుని యొక్క స్వరము ఒక శక్తి. దేవుని యొక్క స్వరమే ఒక ఆయుధము. కనుక ప్రతిరోజు దేవుని యొక్క స్వరము మనకు మేలు చేయుటకే ఆయన సారూప్యంలోనికి మార్చబడుటకే అట్టి కృప దేవుడు మనకిస్తూ ఉన్నాడు. దేవునికి వందనాలు. బైబిల్లో నిర్గమకాండములో 17వ అధ్యాయములో 8వ వచనము, తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా దేవుని యొక్క ప్రజలు శత్రువులు అమాలేకీయులు. ఈ శత్రువుల యొక్క పని ఏమిటంటే నిష్కారణంగా వీళ్ళతో యుద్ధం చేయడం కాదు. వీళ్ళు కనాను ప్రయాణం పోకూడదు. అది పాయింట్. ఇక్కడ ఇశ్రాయేలులకు అమాలేకులకు యుద్ధము శత్రువు రావడానికి గల కారణం ఏమిటంటే ఈ ఇశ్రాయేలీలు కనాను దేశానికి, దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశానికి పోకుండా చేయుట. ఇది క్రొత్త నిబంధన భాషలో కూడా అపవాది యొక్క పని ఏమిటంటే క్రీస్తును అంగీకరించినటువంటి మనలను ఆ విశ్వాసంలో నుండి తప్పించుట, పడగొట్టుట పని అది. యాక్చువల్గా మన మీద కోపం కాదు సాతానికి, దేవుని మీద కోపం. కాబట్టి వానికి సమయం కొంచెముగా ఉందని తెలిసి అనేకులను, క్రీస్తు మార్గంలో వెళ్తున్నటువంటి అనేకులను ఇబ్బంది పెట్టి పడద్రోసే ప్రయత్నాలు, అమాలేకుల వంటి ప్రయత్నాలు ఎన్నో జరుగుచున్నాయి. ఇట్టి ప్రయత్నాలలో, ఇట్టి సవాళ్ళలో, ఇట్టి యుద్ధాలలో, ఇట్టి శ్రమలలో ఒక క్రైస్తవ గుంపు, సహవాసము, సంఘము ఏ విధంగా ప్రతిస్పందించాలి? నిన్నటి దినమున ఒక రకమైనటువంటి ప్రతిస్పందన ఏమిటంటే సంఘము అంటే శత్రువును ఎదుర్కోవడానికి ఒక వ్యక్తి కాకుండా ఒక సంఘముగా, అంటే ఐక్యతను గురించి మనం నేర్చుకున్నాం. సంఘము అంటే కేవలము మనుషులందరూ కూడుకునే స్థలం మాత్రమే కాక ఒక ఐక్యత దానిలో చూచినప్పుడు ఆ ఐక్యతలోనే శక్తి ఉందని మనం నిన్నటి దినమున క్రొత్త నిబంధనలో కొన్ని విషయాలను మనం గమనించాం. ఈ వాక్యాలు వింటున్నప్పుడు ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది చదివిన వాక్యమే చదువుతున్నాము అని అంటుంటాం. కానీ కంటిన్యూయేషన్ బట్ నాట్ రిపిటేషన్, ఈ సూత్రం మంచిది. కంటిన్యూయేషన్ బట్ నాట్ రిపిటేషన్ అంటే మనం ఎన్నుకున్నటువంటి అంశం అయితే కొనసాగుతుంటుంది, కానీ ఇంతకుముందు చెప్పిందే మరలా చెప్పము. కానీ అదే సబ్జెక్ట్ మాత్రము అదే ఉంటుంది, కంటిన్యూషన్. అందుకని నేను ఈ 17వ అధ్యాయంలో చాలా వాక్యాలు మనము అంటే ఆ పదాలలో, ఆ వ్యక్తులలో, ఆ సంఘటనలలో, ఆ దృశ్యములో లోతైనటువంటి మాటలు ఉన్నాయి అన్నటువంటిది నేను గుర్తించాను. ఇంకా ఎన్నో ఉండవచ్చు, మీరు చదివితే ఇంకా ఎన్నో అదే అధ్యాయంలో మనం చూడవచ్చు. అంత విశిష్టత, అంత దేవుని యొక్క సారము మనం చూసినప్పుడు దాన్ని మనం నిదానంగా ధ్యానించుట అవసరము అని నేను భావించి అదే వాక్యాలను ధ్యానించడానికి ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు అమాలేకీయుల మీద యుద్ధము గెలిచారు, మొత్తానికి గెలిచారు. అంటే శత్రువును ఓడించారు, అంటే సవాలును ఎదుర్కొన్నారు. ఆ ఎదుర్కోవడంలో
ఆ జయించడంలో వారు వెళ్ళినటువంటి ఆ మార్గము, వాళ్ళు ఎన్నుకున్నటువంటి ఆ పద్ధతి, ఈ ఎన్నుకున్నటువంటి పద్ధతిలో వాళ్ళు వెళ్ళినటువంటి మార్గములో దేవుని యొక్క పాత్ర, ఇవన్నీ మనము క్రొత్త నిబంధన భాషలో కూడా వాటిని మనం తీసుకొని, మనము ప్రస్తుతము ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు, సమస్యలు, యుద్ధాలులో వాటిని మనము అన్వయించుకోవడం ద్వారా మనము కూడా జయము పొందుతాము. హల్లెలూయా! ఈరోజు నాకు కనిపించినటువంటి సత్యం ఏమిటంటే, కేవలం ఐక్యతతో మాత్రమే కాక వైవిధ్యము, వైవిధ్యము అన్నటువంటిది నాకు మంచిగా అనిపించింది. వైవిధ్యము అంటే ఇంగ్లీష్‌లో వెరైటీ. వెరైటీ అంటే అందరూ ఒకటే పని, లేకపోతే ఒకటే విధంగా కాకుండా, ఆ పనిలో, ఆ యుద్ధములో వైవిధ్యం ఉంది. ఎటువంటి వైవిధ్యం ఉందంటే, ఒక్కొక్క మాటకు నాకు విచిత్రం అనిపించింది చూడండి కొన్ని వచనాలను. నిర్గమకాండము 17వ అధ్యాయము 9వ వచనము. మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్లి అమాలేకులతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచేదనెను. అంటే ఇక్కడ వైవిధ్యం ఎక్కడ కనపడుతుందంటే, నువ్వొక పని చెయ్యి, నేనొక పని చేస్తా. చూడ్డానికి ఇవి వేరు వేరుగా కనపడుతున్నాయి. నిజంగానే వేరు వేరుగా ఉన్నాయి ఇవి. నువ్వు ప్రత్యక్షంగా యుద్ధం చేయాలి. నేను పరోక్షంగా ప్రార్థన పూర్వకంగా, లేకపోతే చేతులెత్తి నేను యుద్ధం చేస్తాను. అది ఒక వైవిధ్యం. మొదటిది. రెండవది, వైవిధ్యం అంటే వెరైటీ. నేను, నా చేతిలో కట్టె ఉంటది. నీ చేతిలో కత్తి ఉంటది. చూడండి. ఈ వైవిధ్యం అనేటువంటిది పరిచర్యలో, లేకపోతే అపవాదిని జయించుటలో ఈ వైవిధ్యం అనేటువంటిది కనబడుతున్నది. దానిలో అట్టి అట్టి విధానమును దేవుడు ఎన్నుకున్నాడు. అందుకనే మనము మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయంలో 26వ వచనము నుండి మనం గమనిస్తే, దేవుడు రకరకాలైనటువంటి ప్రజలను తన పరిచర్య కొరకు ఎన్నుకున్నాడు. సరే, ఇంకా ఇక్కడ ఈ యుద్ధములో ఆ వైవిధ్యం ఏమిటంటే, అహరోను, హూరు, ఆ! వీళ్ళందరూ, యెహోషువ, మోషే గారు, వీళ్ళందరూ వివిధ రకాలుగా వారు వాడబడినట్టు మనం చూస్తున్నాము. అయితే వాళ్ళు వైవిధ్యముగా ఉన్నప్పటికీ, వేరు వేరుగా ఉన్నప్పటికీ, వారి మధ్యలో సంబంధం ఉన్నది. హల్లెలూయా! వారి మధ్యలో సంబంధం తెగిపోలేదు. ఎందుకంటే చూడండి, 11వ వచనంలో, మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. పైన చేతులు ఎత్తినప్పుడు ఇక్కడ వీళ్ళు గెలుస్తున్నారు. ఇక్కడ దించినప్పుడు వీళ్ళు, అమాలేకీయులు గెలుస్తున్నారు. వైవిధ్యం ఉన్నప్పటికీ వారి మధ్యలో ఒక సంబంధము అన్నటువంటిది ఉన్నది. క్రీస్తునందు గ్రీకులని, యూదులని, అన్యులని భేదము లేదు. సంఘములో సంఘములో యూదులుంటారు, గ్రీకులుంటారు, రోమీలుంటారు, అన్యులుంటారు. వైవిధ్యము. ఆ అపోస్తల కార్యముల గ్రంథంలో 6వ అధ్యాయంలో ఈ గ్రీకు గ్రీకు భాష సంస్కృతి మాట్లాడేటటువంటి వారు క్రీస్తుని అంగీకరించారు. ఒక గుంపున్నారు. హెబ్రీయులు అంటే యూదులు క్రీస్తుని అంగీకరించారు. వీళ్ళందరూ ఒక దగ్గరున్నారు. అయితే ఈ యూదుల నుంచి రక్షించబడిన వారు గ్రీకుల నుంచి రక్షించబడిన వారిని చిన్న చూపు చూస్తున్నారు. సమస్య వచ్చింది.
సమస్యొచ్చింది. వైవిధ్యము ఉంది. కానీ, ఆ వైవిధ్యములో ఒక సంబంధం కూడా ఉంది అన్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. హ్మ్. 12వ వచనం మోషే తన చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చున్నట్టుకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను, ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. ఇక్కడ మోషే గారు ఒక పని, అహరోను మరియు హూరు అనేటువంటి వారు ఇంకొక పని వారు చేసినట్టు మనం చూస్తున్నాం. బైబిల్‌లో పాత నిబంధనలో ఆ వచనం నేను మీకు చూపించడం లేదు. కానీ ఒక రాజును కొత్తగా ఎన్నుకున్నప్పుడు ఆయనతో పాటు ఆయనకు ఒక యాజకుడు కూడా ఎన్నుకొనబడ్డాడు. రాజుకు యాజకుడు. చూడండి. రాజుకు యాజకుడు. అసలు ఈ పాత్ర అంటే ఈయన చేసే పని వేరే, ఈయన చేసే పని వేరే. కానీ రాజుకు తప్పకుండా యాజకుడు కావలసినదే. రాజు యొక్క వైభవము వేరే, రాజు యొక్క పరిపాలన వేరే, రాజు యొక్క ప్రత్యక్ష కార్యాలు వేరే, ప్రజలకు ఆయన చేసినటువంటి పరిపాలన వేరే. అయితే ఈ రాజు యొక్క పాత్రలనన్నిటినీ ఒక దైవత్వం అనేటువంటి గొడుగు కిందికి తీసుకొని వచ్చే పని యాజకుంది. యాజకుడు పరిపాలన చేయలేడు. అట్లే పరిపాలకుడు యాజకత్వం చేయలేడు. కానీ వీరిద్దరూ కలిస్తేనే ఒక పని సంపూర్ణమవుతుంది. అందుకని చాలా సార్లు పాత నిబంధనలో ఒక యుద్ధం వస్తది. అయితే రాజు ఏం చేస్తాడంటే, అయ్యా మీరు పోయి ఆ యాజకుని దగ్గరికి, లేకపోతే ఆ ప్రవక్త దగ్గరికి వెళ్లి కనుక్కోండి. మనం యుద్ధానికి పోవాలనా లేదా? హల్లెలూయా! ఆ రాజుల గ్రంథంలో 23 అధ్యాయంలో ఒక గొప్ప రాజు హోషేయ రాజు, మంచి రాజు, బలమైన రాజు. ఆ రాజ్యంనంతటిని పవిత్రంగా చేయడానికి ఎన్ని నూతనమైనటువంటి తీర్మానాలు తీశాడో, అప్పుడు ఒక యుద్ధము జరుగుతది. యుద్ధానికొస్తుంటారు. అప్పుడు ఈ హోషేయ రాజు ఏం చేస్తాడంటే, ఇదిగో ఫలానా చోట ఒక స్త్రీ ఉంది. ఆమె ప్రవక్త్రి. ఆమె దగ్గరికి వెళ్లి అడగండి మనం యుద్ధానికి పోవాలనా లేదా? హల్లెలూయా! ఈయనకున్న బలము, ఈయనకున్నటువంటి దైవిక జీవితాన్ని బట్టి నేరుగా వెళ్లి యుద్ధం చేయవచ్చు. కానీ వైవిధ్యములో వారు కూడా కావాలి. వారు కూడా బలహీనులని, బలవంతులని, స్త్రీలని, పురుషులని, పిల్లలని, పెద్దలని అందరూ కావాలి. అది పాయింట్. యుద్ధములో అందరూ కావాలి. హల్లెలూయా! అంటే ఇప్పుడు మనం పాఠం ఏం నేర్చుకోవాలంటే ఈరోజు మనం ఎక్కడైనా ఉన్నప్పుడు, మన సవాళ్ళు ఎదుర్కొంటున్నప్పుడు, వాళ్ళు కూడా వీళ్ళేం జేస్తారు యుద్ధం జేయనీకి వీళ్ళకి రాదు. మోషే ఏం జేస్తాడు యుద్ధము? అహరోను ఏం జేస్తాడు యుద్ధము? అహరోను ప్రధాన యాజకుడు. "నువ్వు పక్కకుండు మాకు సంబంధం లేదు. మేమొక్కరం ఈ యుద్ధం జేసేస్తాం." నో. మేమొక్కరం ఇది చేయగలము. నో. అది లేదు బైబిల్‌లో. మేము చేసే పని నువ్వు చేయకపోవచ్చు గానీ, నువ్వు గూడా మాకవసరమే. హల్లెలూయా! అది. మీరేం జేస్తారు స్త్రీలు? ఇది పురుషుల కార్యక్రమం పక్కకు పోండి మీరు అనకూడదు. మీరెందుకు జేస్తారు ఇక్కడ పురుషులు? ఇది స్త్రీల కార్యక్రమం పక్కకు పోండి అని అనకూడదు. వాళ్ళు మనకవసరమే. వీళ్ళు మనకవసరమే. ఈ పిల్లలు ఏం జేస్తారు ఇక్కడ? పిల్లలు పక్కకు పోండి. నో. పిల్లలు కూడా అవసరమే. యుద్ధమొచ్చినప్పుడంట తల్లులు పాలు దాగే పిల్లలను గూడా తీసుకొనొచ్చారంట ప్రార్థనకు. పాలు తాగే తల్లులు గూడా తీసుకొనొచ్చి అందరము ప్రార్థన చేయాలి. అక్కడ యుద్ధం శత్రువు వస్తున్నాడు. మనమందరము పిల్లలుండాల, స్త్రీలుండాల, వృద్ధులుండాలి. వైవిధ్యము, వైవిధ్యము, వెరైటీ. సంఘము ఒక్కటే ఒక్కొక్కసారి నాకు చాలా సార్లు నేనిది ప్రశ్నించాను. కొంతమంది ఆహ్, ఈ సువార్తను
కొన్ని గుంపుల వారిని ఎన్నుకొని ఫలానా ఫలానా గుంపు అంటే ఫలానా విశ్వాసం వారు మనకిప్పుడు కులాలు ఉంటాయి కదా! రెడ్డిలని, లేకపోతే కమ్మవారని, లేకపోతే బ్రాహ్మణులని. మేము బ్రాహ్మణులకు సువార్త చెప్తాము. వాళ్ళు నమ్ముకుంటే వాళ్ళకే ఒక సంఘం పెడతాము. ఈ సంఘంలో అందరూ బ్రాహ్మణులే సార్. బ్రాహ్మణుల నుంచి రక్షించబడిన వారు. లేకపోతే ఈ పలానా సంఘంలో అందరూ ఈ రెడ్డి కులం నుంచి రక్షించబడిన వారు. పలానా సంఘంలో ఓన్లీ ఈ కమ్మవారు, లేకపోతే కాపు వారు, లేకపోతే అట్లా వాళ్ళే ఉంటారు అన్నటువంటిది వాక్యానుసారమైనటువంటిది కాదు. అన్నీ కలిసినటువంటిది. అది ప్రభు యొక్క శరీరానికి అది ఒక గుర్తు. 12వ అధ్యాయము మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో చూడండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 12వ వచనం. కొరింథీ పత్రిక 12:12. ఎలాగో శరీరము ఏకమయ్యున్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగో శరీరం యొక్క అవయవములన్నీయు అనేకములైనను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మం పొందితి మనమందరము ఒక ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే, అవయవములు అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను కాను గనుక శరీరములోని దానను కానని చెవి చెప్పనంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. శరీరమంతయు కన్నైతే వినుట ఎక్కడ? అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని దాని చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. ఈ అవయవాలు ఎక్కడ ఏది ఉండాలనో అక్కడ దేవుడే ఉంచాడు. ఇది సంఘములో వైవిధ్యము, యుద్ధములో వైవిధ్యము. యుద్ధములో మనం అనుకుంటే యుద్ధం చేయడానికి కత్తే కదా కావాల్సింది. కత్తితో కత్తి ప్రావీణ్యత కలిగినటువంటి వారందరూ రండి. ఇక మిగిలిన వాళ్ళందరూ వెనక్కి పోండి, పక్కకు పోండి అనేటువంటిది పద్ధతి కాదు. సరే, ఇప్పుడు ఈ సమస్య వచ్చింది. ఈ సమస్యకు మేము మాత్రమే చేయగలము. మీరేం చేయకండి, అక్కడ పక్కన ఉండండి. నో. ఇప్పుడు ఒక కన్ను కదిలిందంటే అవయవములో అనేకమైనటువంటివి కదులుతాయి. వాటి వాటి పరిమాణం చొప్పున, వాటి వాటి స్థాయి చొప్పున, వాటి వాటి సమయము చొప్పున అన్నీ సహకరించడానికి తప్పకుండా ఉండాలి, ఉండాలి, ఉండాలి. దేవునికి స్తోత్రం. అయితే ఆ 4వ అధ్యాయంలో చూడండి, నాకు చాలా ఇష్టమైనటువంటి మాట. ఆహ్, న్యాయాధిపతుల గ్రంథంలో 4వ అధ్యాయంలో ఈమె ఈమె ఏం చేస్తది చూడండి. దెబోరా అనేటువంటి ఈ న్యాయాధిపతి ఆహ్, ఒక యుద్ధమునకు వస్తుంటారు శత్రువులు. అప్పుడు ఈ దెబోరా ఏం చేస్తదంటే హ్మ్. ఒకాయనను పిలుస్తది. బారాకు అనేటువంటి ఒక యుద్ధ శూరుడు. ఆయన పిలిచి చూడండి 7వ వచనంలో, నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సీసెరాను, అతని రథములను, అతని సైన్యమును, కీషోను నీ ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించుదనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుండలేదా అని దెబోరా బారాకు అన్నటువంటి యుద్ధ శూరునికి చెప్పింది. చెప్పి, అయ్యా నువ్వు పోయి యుద్ధం చెయ్యి పో. అప్పుడు ఆయన ఏమంటాడు చూడండి 8వ వచనంలో,
నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళెదను గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాడు. ఒక పురుషుడు, ఒక యుద్ధశూరుడు, ఒక ఆయుధాలను పట్టుకునేటటువంటి వాడు ఒక కర్ర పట్టుకొని న్యాయం చేసేటటువంటి ఒక స్త్రీ యొక్క ఆవశ్యకత గుర్తించాడు. అది బైబిల్ సూత్రం. పాత నిబంధనలు గాని, క్రొత్త నిబంధనలు గాని, ప్రస్తుతము సంఘములో గాని ఉండవలసినటువంటిది. కుటుంబంలో కూడా ఉండవలసినటువంటిది. ఒక్కొక్కసారి కుటుంబంలో కొన్ని సమస్యలొస్తే, ఇంటి యజమానుడే, పురుషుడే నిర్ణయాలు తీసుకోవాలి అంటుంటాం. నో. అందరూ అవసరమే ఆ నిర్ణయములో. అది దేవుడు పెట్టినటువంటి ఒక పద్ధతి. అప్పుడు ఆమె, నేను నీతో కూడా అగత్యముగా వచ్చెదను. అయితే నీవు చేయు ప్రయాణం వలన నీకు ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సీసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కేదేషునకు వెళ్ళెను. అయ్యా! మనిద్దరమే అనుకుంటున్నాము. నువ్వు యుద్ధం జేస్తావు. నేను మంచి ప్రార్థన జేయగలను. నేను మంచి న్యాయాధిపతిని. మనిద్దరం కలిసి ఇది చేద్దామంటే, లేదు లేదు, దేవుడు ఇంకొక పద్ధతిని బెట్టాడు. ఒక స్త్రీ చేతికి ఈ సిసెరాను దేవుడు అప్పగించబోతున్నాడు. ఆమె గూడా మనామెనే. అన్నోన్ పర్సన్. ఎక్కడో వేరే దేశం ఇజ్రాయెల్‌కు వేరే ప్రాంతంలో ఉన్నటువంటి ఆ స్త్రీ కూడా ఈ యుద్ధంలో వాడబడినది. హల్లెలూయా! నేను మొత్తానికి ప్రస్తుతము మనకున్నటువంటి అక్కడక్కడ మన గుంపునకు, మన సంఘమునకు సవాళ్ళను ఎదుర్కోవడంలో ఉన్నటువంటి సమస్య ఏమిటంటే, మనము అందరినీ కలుపుకొని పోకుండుట. కేవలము ఒక కన్వెన్షనల్ వే ఆఫ్ థింకింగ్ అంటే వీళ్ళు దేనికి పనికొస్తారు? ఇప్పుడు మనము ఈ సంఘంలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. చదువుకోని వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకేమొస్తది? సరే, చదువుకున్నోళ్ళం అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుందాం రండి అని అనుకున్నామనుకో, అది వాక్యానుసారంగా తప్పవుతది. ఆ ఆలోచన విధానం ఎవరు ఎవరు ఈ సంఘానికి నాయకురాలు అంటే, ఆమె బాగా చదువుకున్నది, మంచి ఉద్యోగం చేస్తుంది. ఆమెను పెడితే బాగుంటుంది. పెట్టడంలో తప్పు లేదు. కానీ ఆలోచన విధానం చూడండి, అది వాక్యానికి విరుద్ధమైనటువంటిది. చదువుకోనటువంటి స్త్రీ కూడా ఉన్నది. ఆమెను కూడా కలుపుకొని పోదాం. చూద్దాం ఆమె ఏముందో. అమ్మ నువ్వు కూడా కూర్చో. అయ్యా నువ్వు కూడా కూర్చో. వాళ్ళని మనమందరం ఒక్క శరీరంగా మనం ఎప్పుడైతే తలస్తామో, అప్పుడు దాన్ని సంఘం అంటారు. రక్షణ పొందినటువంటి సంఘం అంటారు. ఆ సంఘములో ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ పనిని బట్టి సంఘమంతటికి ఒక శక్తి వస్తుంది. పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలువజాలవు. అంతేగాని బలవంతులందరూ ఒకవైపు, బలహీనులు ఒకవైపు, పురుషులందరూ ఒకవైపు, స్త్రీలందరూ ఒకవైపు, మా పనికి మీరవసరం లేదు, మీ పనికి మేమవసరం లేదు అని అనుకొనకుండా ఈరోజు అదే పాఠం. యుద్ధములో మనమందరం ఉండాలి. అందుకని సాతానుడు ఏందని తెలుసా? డివైడ్ అండ్ రూల్. ఎప్పుడైతే ఐక్యంగా ఉన్నారో, వైవిధ్యముగా ఉన్నారో, వీటిని ఈ తలంపులను తీసుకొని వచ్చి సంఘాన్ని విడగొడతారు. ఎప్పుడైతే సంఘం విడిపోతుందో బలహీన పడిపోతది. ఇప్పుడు ఒక 100 మంది ఉన్నారనుకోండి. 100 మందిలో మనం అనుకుంటాం బలవంతులు ఒక 50 మంది ఉంటారు. బలహీనులు 50 మంది, ఇంక అవసరం లేదు, వాళ్ళ అవసరం లేదు అని అనుకుంటే మనం నేచురల్‌గా బలహీనమైపోతాం. వాళ్ళు కూడా అవసరమే. రాజు ఎంత అవసరమో, యాజకుడు కూడా అంత అవసరమే. ప్రజలు కూడా అంత అవసరమే. కత్తి ఎంత అవసరమో, కట్టె కూడా అంతే అవసరమే. వాటికి మధ్య సంబంధము ఉన్నది. హల్లెలూయా! ఈడ కట్టె ఎత్తితే ఆడ కత్తి ఎత్తబడుతది. ఈడ కట్టె దించితే కత్తి కూడా పోతది. మనం అనుకుంటాము బలవంతులము మనం చేద్దాము అంటే, బలహీనులు మీరేం చేయకండి, మీరు పక్కకుండండి అంటే
వాళ్ళ పని వాళ్ళు చేయకపోతే మనకు ఓటమి. ఉదాహరణకు అనుకుందాము. ఈ చేతులకు కత్తితో బాగా కత్తి దిప్పి, కత్తితో శత్రువుని జయించే బాగా ఇది అలవాటుందనుకోండి. ఒకవేళ కాలు అనుకుందాము. కాలు ఏమనుకుంటదంటే, నా పని లేదు గదా! నేను ఇంటికాడనే ఉంటా. నువ్వు ఒక్కదానివి బో. కాళ్ళు లేకుండా చేతులు పోతాయా? కాళ్ళు ఇట్టనే సక్కగున్నయి. ఏం పని చేస్తలేవు కాళ్ళు. నువ్వు ఒక్క దగ్గరనే ఉండి నేను కత్తి తిప్పుతా అంటే చచ్చిపోతారు. ఇప్పుడు కత్తి తిప్పేటోనికి ఏం కావాలో పరిగెత్తాలి. పరిగెత్తి వాని మీద పడాలి. పరిగెత్తడానికి కాళ్ళు కావాలి గదా! సరే కాళ్ళు, చేతులున్నాయి. మీరు కళ్ళు మాకవసరం లేదులే. మీరు పక్క చాలా చిన్న కన్ను మీరు పక్కకుండండి అనుకుందాం అనుకోండి. మీరేం జేస్తారు కన్నులు? ఇట్లా అంటే కన్ను ఇట్లా అంటే కన్ను పోతది. ఇదిగో చెయ్యి నా చెయ్యి ఎంత బలంగుందో జూడు. నా కాళ్ళు ఎంత బలంగున్నాయి జూడు. నువ్వు కన్నువెంత. పక్కకుండు అని కన్ను పని చేయడం లేదనుకోండి. ఏమైతది? ఓటమే గదా! అందుకనే మన యొక్క కుటుంబంలో గాని, సహవాసాల్లో గాని, సంఘములో గాని అందరి యొక్క విశిష్టత మనం గుర్తించాలి. పాటలు పాడేవారు, వాయిద్యాలు వాయించేవారు, సేవ చేసేవారు, బోధకులు, యాజకులు, రాజులు, మంత్రులు, ఆ! కోశాధికారులు ఎవరి పని వారు వారి యొక్క పని యొక్క విశిష్టత ఉంది అన్నటువంటి విషయాన్ని మనము గుర్తించాలి. దేవునికి వందనాలు. ఇది ఆత్మ ద్వారా కలిగేటటువంటి కార్యం. ఆత్మ ద్వారా పౌలు గారికి ఒకసారి చాలా కోపమొస్తది. ఎంత కోపమంటే తనకు పైగా ఉన్నటువంటి ఒక బిషప్ ఈయన సువార్తికుడు. ఒక బిషప్ ఉంటాడు సంఘంలో. సంఘంలో పెద్ద బిషప్. పోయి మొఖం మీదనే గద్దిస్తాడు. ఎందుకు గద్దిస్తాడో తెలుసా? ఈయన పోయి అక్కడ అందరితో భోజనం చేస్తుంటాడు. భోజనం చేస్తుంటే ఈ బిషప్ గారు అయితే ఈ ఎప్పుడైతే ఈ పౌలు గారొస్తాడో వాళ్ళు లేచి తొందరగా చేతులు కడుక్కుంటారు. మళ్ళా వాళ్ళేమన్నా అంటారేమో అని. అప్పుడు పౌలు గారు గద్దిస్తాడు. నువ్వు నువ్వు యూదుడవని అన్యులతో కలిసి భోజనము చేయకూడదన్నటువంటి తలంపు ఇంకా నీకులో పోలేదు. అందరము ఒక్కటే అన్నటువంటి భావన నీకు రాలేదు. నీవు ఒక మనసులో సువార్త చెప్తున్నావు. ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నావు. కానీ మనసులో ఎక్కడో ఒక చీకటి ఉన్నది. అదేందంటే వాళ్ళు వేరే, మేము వేరే. ఇతరులను బట్టి వీళ్ళతో మనం కూర్చుంటే, నిలబడితే, వాళ్ళని కలుపుకుంటే మనం యొక్క ప్రత్యేకత పోతదేమో చూడండి. అందుకనే మన యొక్క గుంపులు, మన యొక్క కలుసుకునే విధానము, మనం కూర్చునే విధానము, మనము వైవిధ్యము అన్నట్టుగా ఉండాలి. వైవిధ్యం అంటే మనమందరము వెరైటీ. అప్పుడప్పుడు నాకు చాలా బాధనిపిస్తది. ఈ సహవాసాలలో కార్యక్రమం అయిపోయిన తర్వాత మీరు గమనించండి. ఎవరి రంగాలకు తగినటువంటి వారందరూ ఒక గుంపయితారు. ఇప్పుడు మా సంఘంలో టీచర్లున్నారు. టీచర్లందరూ ఒక దగ్గర నిలబడింటారు. లేకపోతే నర్సులందరూ ఒక దగ్గర నిలబడింటారు. ఈ ఇళ్ళల్లో పని చేసుకుంటోళ్ళుంటారు చూడండి. వాళ్ళందరూ ఒక్క దగ్గర కూర్చొని వాళ్ళు తింటుంటారు. మీరు గమనించండి ఎక్కడైనా. గమనించండి. అన్ని దగ్గరలు నేను చెప్పడం లేదు. గమనించండి. లేకపోతే ఒక్క కుటుంబం వారు ఒక దగ్గరనే ఉంటారు. ఇంగ వాళ్ళు ఆడనే ఉంటారు. ఆ ప్లేస్ వాళ్ళదే. చుట్టూ చైర్‌లేసుకొని వాళ్ళ కుటుంబం అంతా అక్కడ ఉంటారు. అది వాక్యానుసారమైనటువంటిది కాదు. అది వాక్యానుసారమైనటువంటి కలవండి. కానీ ఇంకొకామె ఉంది గదా! ఇంకొకాయన ఉన్నాడు గదా! వాళ్ళు ఇళ్ళలో పని చేసుకుంటోళ్ళు గదా! వైవిధ్యం సంఘము అన్నటువంటిది అక్కడ కనపడుతది. మనం లైన్ కూర్చున్నప్పుడు కాదది. ఇదిగో అపవాదిని జయించడానికి అన్ని అవయవములు అవసరము. అన్ని అవయవములు అవసరమే.
చదువుకున్నవారు కావాలి, చదువుకోని వారు కావాలి. డబ్బులున్నవాళ్ళు కావాలి, డబ్బులు లేని వాళ్ళు కావాలి. రాజులు కావాలి, యాజకులు కూడా కావాలి. రాజు ఒక్కడే నేను మొత్తం నేనే చేస్తా అని అనకూడదు. యాజకుడు కూడా మొత్తం ఇది మొత్తం నాదే సంఘము, నేను చెప్పినట్టు వినాలి అని అనకూడదు. అందరినీ కలుపుకొని పోవాలి. ఎందుకంటే ఏ ఒక్క అవయవము అన్ని పనులు చేయలేదు. అన్ని కలుస్తేనే యుద్ధములో జయము. మనము చాలా సార్లు ఓడిపోవడానికి కారణము నేను మాత్రమే చేస్తాను, వాళ్ళ అవసరం లేదనుకొనుట. అపవాదికి దొరికింది సందు. అపవాదికి దొరికింది మనసులో, మైండ్‌లో పెట్టేస్తాడు. వీళ్ళని ఓడించాలంటే ఒకటే సూత్రము. వీళ్ళని డివైడ్ చేయాలి. స్థాయిని బట్టి, వారి జెండర్‌ను బట్టి, వారి కులాలను బట్టి, ఆ! వారి పనులను బట్టి వేరు చేయాలి. మంచిది కాదు. అది వాక్యానుసారమైనటువంటిది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వ సత్యంలోనికి నడిపించవలసినదే. సరే, ఎవ్వరు ఎట్లున్నా గాని మనం ఇప్పటి నుండైనా వైవిధ్యాన్ని కోరుకుందాము. నువ్వు ఎవరితో కూర్చొని తినాలని ఇష్టపడతావు? ఈ ప్రేమ విందులు జరుగుతాయి గదా! ప్రేమ విందులని ఎక్కడ కూర్చోలని ఇష్టపడుతున్నావు? ఆత్మదేవుడు ఉంటే నువ్వు వైవిధ్యాన్ని కోరుకుంటావు. ఆత్మదేవుడు లేకపోతే మనమందరం ఒక స్థాయి, ఒక కేటగిరీ గదా! మనమందరం ఒక దగ్గర కూర్చొని తిందాము అన్నటువంటి తలంపొస్తది. ఇప్పుడు చదువుకున్న వాళ్ళతో కూర్చుంటే ఏం లాంగ్వేజ్ ఒస్తది సార్? అదే నేనొక బ్యాంక్ ఎంప్లాయీ, నువ్వొక బ్యాంక్ ఎంప్లాయీ అనుకో, మనకు కనెక్ట్ అయితది. నేను బ్యాంక్ ఎంప్లాయీ, ఆమె ఇళ్ళలో పని చేసుకుంటుంటే నేను పోయి ఆమెతో ఏం మాట్లాడాలి? కదా! కలవదు గదా! కానీ కలుస్తది. ఆత్మదేవుడుంటే కలుస్తది. హల్లెలూయా! ఆత్మ లేకపోతే దూరం బెట్టేస్తాం. ఆత్మ లేడంటే అర్థం ఏంటి తెలుసా? రక్షణ లేదు. ఆత్మ లేడంటే రక్షణ లేదు. ఆత్మ దేవుడు ఉంటే నువ్వు అవతల వ్యక్తిని నా రంగము కాదు, నా నా జెండర్ కాదు, నేనేంటి, వాళ్ళ స్థాయి ఏంటి? ఇతరులేమంటారు, నేను చిన్న స్థాయి, ఆయన పెద్ద స్థాయి, నేనేంటి ఆయన దగ్గరికి పోవడం? అది గూడా తప్పే. అది ఆత్మదేవుని కార్యాలు గనక. యుద్ధము, సంఘము మీద అపవాది యుద్ధము ప్రకటిస్తున్నప్పుడు మనలో ఐక్యత మొదటిది. వైవిధ్యము కూడా రెండవది. వాటినందరిని కలుపుకుంటేనే మనము బలంగా ఉంటాము. కట్టె పట్టుకున్నవారు కట్టె పట్టుకోవాలి. కత్తి పట్టుకున్నవారు కత్తిని పట్టుకోవాలి. కొండ ఎక్కేవారు కొండ ఎక్కాలి. కొండ కింద యుద్ధం చేయవారు కింద యుద్ధంలో ఉండాలి. వాళ్ళందరికీ కూడా సంబంధం ఉన్నది. ప్రార్థన. జీవం గల తండ్రి, ఈ వాక్యమును దీవించుము. ప్రభా, మేము వినువారము, బోధించువారము కాక, మా వ్యక్తిగత కుటుంబ, సంఘ పనులలో, యుద్ధములలో ప్రభా వాక్యానుసారము నడిచే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సహాయము మనకందరికీ సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్.